రాష్ట్రంలోనే చూస్తే ఇటు ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు రాయలసీమలో ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాలు కావచ్చు, అలానే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు వెనకబడిన ప్రాంతాలు, ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతాల్లో అటు వలసలు ఆపాలి అని చెప్పి ఎన్నో ఏళ్లుగా ఎన్నో దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి ఇంకా పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా ఈ ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఈ ఆశతోనే చాలామంది కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి. శ్రీనివాస్, ప్రస్తుతం సభా వేదిక వద్ద పరిస్థితి ఏంటి? శ్రీహరి, మనం ఇప్పుడు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఉన్నాం. ఎందుకోసం అంటే విమానాశ్రయం 2400 ఎకరాల మేర విస్తరించి ఉంది. విమానాశ్రయం పూర్తిగా కూడా జనసంద్రం అయిపోయింది. ఎందుకోసం అంటే గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, మండల కేంద్రాల నుంచి తండోపతండాలుగా జనం ఇక్కడికి తరలి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే గతంలో కూడా మనం కొంతమంది ఇక్కడికి వచ్చిన ఆ ప్రజల తాలూకా అభిప్రాయాలను తెలుసుకున్నాం. ఎవరిని అడిగినా సరే, యువకులను అడిగినా, మధ్య వయస్కులను అడిగినా, వయసు మళ్ళిన వారిని అడిగినా, ఎవరు అడిగినా ఒకటే చెప్తున్నారు. ప్రధాన మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం తాలూకా నాయకులు, కార్యకర్తలందరూ ఎంతో శ్రద్ధతో వారు ఒక అపూర్వమైనటువంటి కానుకను ఈ రోజు జాతికి అంకితం చేయిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఘట్టంలో పాల్గొనడం ఒక చరిత్రలో తాము కూడా చూస్తేనే మిగిలిపోతాం అనేటటువంటి గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మారుమూల గిరిజన పల్లెల నుంచి కూడా హిల్ టాప్ ఏరియాలో నిన్న ఉదయం వాళ్ళు కొండ దిగడం ప్రారంభించి ఈ రోజు ఉదయానికి వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారంటే అటు ఆదివాసీలకు కానీ, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలు, మతాలకు సంబంధించిన వారు కానీ అందరూ కూడా ఈ అభివృద్ధిలో, ఈ యొక్క అపూర్వమైనటువంటి ఘట్టంలో మనం కూడా పాల్గొందాం అనేటటువంటి ఉత్సాహంతో అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధాని మోదీకి మునుపు ఎన్నడూ లేని విధంగా అపూర్వమైన ఘనమైనటువంటి స్వాగతం అందించడానికి సుమారు 16,000 మంది విద్యార్థినులు దింసా నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ఆ ఆదివాసీల తాలూకా సంస్కృతి, సాంప్రదాయాలను, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్నీ కూడా దింసాలోని ఒక కళాత్మకంగా వారికి ప్రధానమంత్రికి చూపించి వారి తాలూకా మన్ననలు పొందడానికి ఇక్కడికి ఆ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని మోదీ ఇక్కడ విమానాశ్రయం ల్యాండ్ అయిన తర్వాత నేరుగా దింసా కళాకారుల దగ్గరికి వచ్చిన తర్వాత వారి ప్రదర్శనలు చూసిన తర్వాత అక్కడ టెర్మినల్ మిగిలినటువంటి ఏటీసీ సెంటర్ ఇవన్నీ కూడా వారు సందర్శిస్తారు. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇక్కడ ఉండేటటువంటి జిఎంఆర్ అధికారులు, కూటమి నేతలు వివరించబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం పలికినటువంటి క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ నజీర్, గోవా గవర్నర్ యొక్క ఈ విమానాశ్రయానికి అంకురార్పణ చేసిన వారిలో అగ్రజుడిగా నిలిచినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు, వీరందరూ కూడా ప్రధాని మోదీకి ఘనమైనటువంటి స్వాగతాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు, కూటమి నేతలు 3 లక్షల మంది అన్నారు, కానీ ఆ సంఖ్య దాటిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పులిమేరలన్నీ కూడా జనంతో నిండిపోయాయి. 5 కిలోమీటర్ల పరిధిలోని పూర్తిగా సెల్ సిగ్నల్స్ కూడా స్తంభించిపోయాయి. వచ్చిన వారందరూ కూడా తమ సెల్ ఫోన్లో లైవ్ పెట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది చూపించేటటువంటి క్రమంలో సెల్ సిగ్నల్స్ అన్ని కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా ఫిలప్ అయిపోయాయి. పార్కింగ్ ప్లేసులు కూడా వాహనాలతో నిండిపోయాయి. ఏదైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఎందుకోసం అంటే నా బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు, ఇక్కడ కనుచూపు మేరలో మోదీ సభ తాలూకా ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ హైవేలో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లైన్లన్నీ నుంచి కూడా అక్కడ జనం వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది దివ్యాంగులైతే ఆ దగ్గరలో ఉండపోయి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు?